ఆరాధన లాంటిది కాదు. ఇది ప్రత్యేకించబడిన పునరుత్థాన దిన స్తుతి ఆరాధన. రెగ్యులర్ ఆదివారాలు కాదు, కానీ ఈ దినం మనం ఎంతైనా ప్రత్యేకంగా దేవుని స్తుతించవలసిన తెలుగులో జై జై యేసుని స్తుతిద్దాం, మరణాన్ని గెలిచిన యేసుని స్తుతిద్దాం, బండను గెలిచిన యేసుని స్తుతిద్దాం, హల్లెలూయా అని చెప్తాం. ప్రభువా, బండను గెలిచిన యేసయ్యా నీకు స్తోత్రం, ముద్రను గెలిచిన యేసయ్యా నీకు స్తోత్రం, కావలి వారిని గెలిచిన యేసయ్యా నీకు స్తోత్రం, మరణాన్ని గెలిచిన యేసయ్యా నీకు స్తోత్రం. జై జయ ధ్వానాలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జై జయ అనుకుంటూ దేవుని నామమును స్తుతిద్దాం. మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి, మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన పునరుత్థాన దినాన, ఆయన మందిర ఆవరణంలో ఆయన పునరుత్థాన శక్తిని అనుభవించడానికి ఆయన మనకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరో మౌనంగా ఉండక ఆ యొక్క గొప్ప దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఒక ప్రత్యేకించబడిన ఆదివారం కనుక మనందరం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేరేపించబడిన వాళ్ళు స్తుతి ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 నాయన సర్వోన్నతుడైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. దయ కలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకు స్తోత్రములు. ప్రభువా, నిత్యులకు తండ్రి, సమాధానానికి అధిపతులకు దేవా మీకు వందనాలు. పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడబడిన మా ప్రభువా మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రములు నాయన. గత నాయన పునరుత్థాన దినం నుంచి ప్రభువా ఇప్పటి వరకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపలో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని ఆదరించి అయ్యా ఆయన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు స్తోత్రాలు స్తోత్రములు. పునరుత్థానానికి వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా యేసయ్య మీకు వందనాలు. మీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో మాకు విడుదలను ప్రకటించిన మా దేవా మీకు స్తోత్రములు 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 నాయన. ఈ మంచి లేని మమ్మల్ని మంటి వారమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా అయా మా పాప వారమంతా మీరు మోసి అయా తిరిగి నాయన మీరు లేచి నాయన మాకు విడుదలను ప్రకటించినందుకు మీకు వందనాలు. మీకు స్తోత్రములు నాయన. స్తుతులు ప్రభువా మా విమోచకుడా మీకు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా రక్షణకర్త మీకు స్తోత్రాలు నాయన. అయా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమామూర్తిని ప్రభువా, ఇలాంటి ప్రేమ మాకెవరు చూపుతారయ్యా. మీ దయా మీ దాక్షిణ్యాలను బట్టి ప్రభువా మమ్మల్ని ఇంతవరకు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నైనా ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని నైనా మీరు ఎక్కడ చాటున కాచి కాపాడినందుకు మీకు వందనాలు. ఇది నన్ను చూడని వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రభువా మీరు ప్రేమించి నైనా మీరు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు స్తోత్రములు ప్రభువా స్తోత్రములు స్తోత్రములు స్తుతులు నాయన. అయా మీకు వందనాలు ప్రభువా నాయన. ఇదిగో తండ్రి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవా మీకు వందనాలు ప్రభువా నాయన. ఇదిగో మరణమా మిమ్మల్ని ఎక్కడని ప్రభువా నాయన. ఇదిగో నాయన పాతాళాన్ని నాయన మీ కాళ్ళ కింద అణిగుతూకి ప్రభువా మమ్మల్ని నాయన అయా నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో వినిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇద్దరు అంతటిలో నాయన మీరున్నందుకు మీకు వందనాలు. పాటల్లో మీ సన్నిధించినందుకు మీకు వందనాలు ప్రభువా. మీ విడుదల మీ సిగ్గు చాటుని వరకు చేసుకొని మా కొరకు మీరు వాడుకోమని మీ ఆస్తంతో ప్రభువా మీ సంయోజితమైన సహాయంతో ఆదరించి నడిపించమని ఈ చిన్న మనవులు మీ పాద సన్నిధి చేర్చుకుని యేసయ్య పరిశుద్ధంగా అడిగి స్తుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఒక్కసారి ముందు చదువుదామండి. ఒకసారి లైన్ చూసి కూర్చుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా మీకు వందనాలు. ఈ పునరుత్థాన దినాల నుంచి నాయన ఉదయకాల సమయంలో 2025 సంవత్సరాల క్రితం ప్రభువా ప్రజలు మీ పునరుద్ధాన్ని వారి కళ్ళారా చూసిన రోజునైనా మేము కూడా సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజునైనా ఈ మహిమ గల రోజు మీరు నాయన మీ మాటలు వినడానికి బిడ్డలు వచ్చారు. దయతో మా అందరితో మాట్లాడండి అయ్యా. మీరు మా కోసం ఎందుకు ప్రాణం పెట్టారో, మరలా ఎందుకు పునరుద్ధానుడిగా మరణాన్ని జయించిన ఆయన మా ముందు నిలబడ్డారో, ప్రతి మనిషి జీవితంలో ఈ సందర్భం యొక్క విశిష్టత మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. గొప్ప దేవుడా మీకు వందనాలైనా, పరిశుద్ధుడా మీకు వందనాలు, పునరుద్ధానుడా మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి, సంయోజితమైన సహాయాన్ని అందించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలండి. మత్తయి సువార్త
ఇలాగ మనం చదువుకున్న పాఠ్యభాగం మొదటి నుంచి చదువుకుందామండి. 28వ అధ్యాయం 30వ పేజీ. విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఆదివారం ఉదయం నాడు పునరుద్ధరుడై ఉన్నప్పుడు 4 సువార్తల్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఒక చోట మగ్దలేనే మరియు వేరొక మరియు ఉంటుంది. మార్కు సువార్తలోకి వెళ్ళేసరికి మగ్దలేనే మరియు మరియయు సలోమియు అని ఉంటుంది. లూకా సువార్తలోకి వెళ్ళేసరికి కొందరు స్త్రీలు అని మొదలు పెడతారు. అలాగే యోహాను సువార్తలోకి వెళ్ళేసరికి మరియా అని కేవలం ఒక్క పేరే ఉంటుంది. కొన్ని తేడాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఏం చేద్దాము అంటే యేసయ్య పునరుద్ధానం అవ్వటం మొదటి భాగం. దేవుని స్తోత్రం. పునరుద్ధానుడైన యేసయ్య ఎవరిని కలిసి ఏమేమి మాట్లాడారు అనేది ఒక భాగం కదండి. యేసయ్య పునరుద్ధానంలో 2 ఉన్నాయి. ఒకటి ఆయన పునరుద్ధానుడవటం మొదటిది. పునరుద్ధానుడైన తర్వాత ఎవరెవరిని కలిసి ఏమేమి మాట్లాడారు, సంభాషించారు, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు తన శిష్యులతో మాట్లాడిన మాటలు ఏమిటి అనేది 2వ భాగం. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే పునరుద్ధానం ఎందుకు, ఆయన ఎందుకు పునరుద్ధానుడిగా లేచారు అనేది మొదటి భాగం. అయితే ఉదయకాలపు ఆరాధనలో పునరుద్ధానాన్ని గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నా కూతురు ప్యూర్ క్రిస్టియన్ బిడ్డ అని నమ్ముతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఎంత గోల్లో కూడా హ్యాపీగా నిద్రపోవడం పాస్టర్ గారి పిల్లలకే సాధ్యం అన్నట్టు, మీరు మాత్రం పాస్టర్ గారి పిల్లలు కాదు కాబట్టి నిద్రపోవద్దు. నా కూతురు పోతే పోయింది. కానీ సరే, యేసయ్య శుక్రవారం మధ్యాహ్నం సమాధిలోకి వెళ్ళి నిన్న మాట్లాడుకున్నాం. శనివారం అంతా ఒక గొప్ప నిశ్శబ్దం, చీకటి సమయం అయింది. ఎందుకు అంటే యేసయ్యని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మొన్నేమో హోసన్నా హోసన్నా అని చెప్పి ఊరంతా జేజేలు కొట్టారు. ఆ వెంటనే కాదు నువ్వు తిరుగుబాటుదారుడివి, దైవదూషణ చేసేవని చెప్పి అందరూ సిలువేయండి అని ఏడిశారు. ఆ వెంటనే అయ్యయ్యో సిలువేస్తున్నారా అని చెప్పి రొమ్ము కొట్టుకుంటా యెరూషలేము వీధులన్నీ ఏడుచుకుంటా తిరిగారు. తీసుకెళ్లి యేసయ్య దేహాన్ని సమాధిలో ఉంచారు. సువార్త ఆగిపోయింది, అల్లరి ఆగిపోయింది, ఏడుపులు ఆగిపోయినాయి. ఒక గొప్ప నిశ్శబ్దం యెరూషలేముని కొన్ని గంటల పాటు రాజ్యం ఏలింది. అయితే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటా యేసయ్య సమాధిలోంచి బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే సమాధిలోంచి ఆయన మృతిని గెలిచి బయటకు రావటం అనేది చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఆయన తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు, తన మహిమని నిరూపించుకున్నాడు, తాను మనిషి కంటే గొప్పవాడినని నిరూపించుకోవటానికి సమాధిని బద్దలు కొట్టాడు. అంటే అసలు చావుని జయించి మాత్రమే ఆయన దైవ కుమారుడు అని నిరూపించుకోవాలనుకుంటే ఎన్నెన్నో ఇంకా ఎన్నో మహత్కార్యాలు చేసి తన బలాన్ని, తన అధికారాన్ని భూమి మీద ఆయన చాటుకునేవాడు. ఎలాగండి? చావుని మాత్రమే జయించి దైవం నిరూపించుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆయన దైవ కుమారుడు అని నిరూపించుకోవటానికి ఎన్నో మహాకార్యాలు చేసేవాడు. కానీ దేవుడిలారా, నిజమే, చావుని ఎప్పుడో జయించాడు. ఎక్కడ?
లాజరు దగ్గర. మరణాన్ని అందరి విషయంలోనూ వెనక్కి పంపాడేమని, మరణం తీసుకున్న నిర్ణయాన్ని కాదు 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 నువ్వు వెనక్కి తగ్గాలి, నా మాటకి మరణం వెనక్కి వెళ్ళి జీవం తిరిగి రావాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడండి, నా మాటకి మరణం వెనక్కి వెళ్ళి జీవం మళ్ళీ తిరిగి. అలాంటి మనిషికి సమాధిని బద్దలు కొట్టి నేను దైవ కుమారుణ్ణి అని నిరూపించుకోవాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. మరి ఎందుకు అంటే దేవుడులారా, మరణం గురించి మనిషి జీవితంలో ఉన్న ఉదాహరణ ఏమిటి అంటే చూద్దామండి. ప్రసంగి 12వ అధ్యాయం, ప్రసంగి 12వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందామండి. వెండి తాడు విడిపోవును, బంగారపు గిన్నె పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చాలండి. చక్కగా మరణాన్ని గురించి ఎంతో జ్ఞానం ఉన్న సొలొమోను మహారాజు చెప్పాడు. ఏమని? వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొక్క కుండ పగిలిపోవును, బావి యొక్క చక్రము. ఇవన్నీ నిజంగా వెండి తాడు మనలోనే ఉందా? ఒకసారి ఎవరో చనిపోతే వెళ్ళాం. వాళ్ళ బంధువుల్లో ఒక తాత అని చెప్పి ఆడవటం, టీ తాగడం, తాత అని చెప్పి ఆడవటం, డ్రింక్ తాగి రావటం. బలం తెచ్చుకుని ఏడుతుందో బలం లేక ఏడుతుందో నిజమే. వెండి తాడు విడిపోవును. మెదడు దగ్గర నుంచి వెన్నుపూస చివరి దాకా ఒక లైట్ ప్లాస్మా చక్కగా వెండిలాగా ఉండేది. మరణించిన తర్వాత దాని కనెక్షన్ నుండి దార యొక్క చక్రము ఆగిపోవును అంట చెప్పాడు. మొన్నైనది తిరిగి వెనకటి వలె మట్టికి చేరును. ఇక్కడ దాకా సమస్య ఏమీ లేదు అన్నాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలి సమస్య అంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే మట్టికి మట్టి చేరడం చాలా తేలిక. ఏ మనిషి అయినా మట్టిని మట్టి దగ్గరికి చేర్చేయగలడు, పెద్ద విషయం ఏమి కాదు. ఈ మధ్య మరీ తేలిక అయిపోయింది. మట్టిని ప్లాస్టిక్ లో కూడా చేరుతున్నారు. మట్టికి మట్టిని చేరడం చాలా తేలిక. ఒక నలుగురు కలిసి కష్టపడితే మట్టిని మట్టికి అప్పచేయొచ్చు. కానీ తర్వాత మాటే చాలా కష్టం. ఏమిటి అంటే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు నిజమా అంత తేలిక అంటే బైబిల్లోనే ఒక మంచి ఉదాహరణ ఉంది. ఏమిటి అంటే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడి ఇంటి గేటు దగ్గరే లేదా ఇంటి వెనకాల చెత్త పారేసే దగ్గర ఒక కుష్ఠరోగి ఉండేవాడు. ధనవంతుడి జీవితం సాగిపోయింది, కుష్ఠవ్యాధి వాడి జీవితం కూడా సాగిపోయింది. ఇద్దరూ మరణించారు. ఇద్దరు కళ్ళు ఇక్కడ మరణించారు, అక్కడ కళ్ళు తెరిచారు. ఒకళ్ళ జీవితం ఏమో అబ్రహాము రొమ్మున ఉంటే ఇంకొకళ్ళ జీవితం నిత్యాగ్నిలో ఉంది. ఆ సందర్భంలో అంటారు, చూద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం 26 నుంచి చదువుకుందామండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడిందని చెప్పాను. చాలండి. ఈ ధనవంతుడు
ఆ నరకాగ్నిలో వేదన పడతా ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. ఏమిటి అంటే, మన్నుకి ఎవరైనా అప్పగిస్తారు, కానీ ఆత్మ దేవుడి సన్నిధికి చేరాలంటే ఒక గొప్ప అగాధం మధ్యలో ఉంది. ఒక మనిషి ఆత్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళటం చాలా అంత తేలిక కాదు. అయితే బిడ్డలారా, దేవుడు సమాధిని బద్దలు కొట్టడానికి కారణం ఏమిటంటే, జాగ్రత్తగా వెళ్దాం. ఒక గోధుమ గింజ భూమిలో పడితే అదేమో తిరిగి గుప్పెడు గింజలు అవుతుంది. దేవుని స్తోత్రం. ఒక మామిడి విత్తు టెంక తిని పడేసిన టెంక నేలలో పడితే అది మొలిసి బతికినంత కాలం వేల కాయల్ని, కానీ ఒక్క మనిషి చావే దుఃఖంతో ముగిసి ఆగిపోతుంది. దానికి ఏ పరమార్థం లేదు. భూమి మీద బతికిన ప్రతిదానికి ఒక పరమార్థం వచ్చింది. ఏమిటి? నేలలో పడిన ప్రతిదీ తిరిగి మొలకెత్తుతుంది. 2 అంతలుగానో 3 అంతలుగానో 1000 అంతలుగానో ఒక చావు తిరిగి ఏదో ఒక ప్రారంభాన్ని ఇస్తుంది. కానీ ఒక్క మనిషి చావు కన్నీటితో ముగింపుతో. అంటే సాతాను చేసిన ఒకే ఒకటి ఏంటంటే, మనిషి యొక్క ముగింపు విచారకరం తప్పితే దానిలో ఏమి. అయితే దేవుడిలాగా చావుని విచారం అన్నారు, ప్రతిఫలం లేదన్నారు. ఎలాంటి మనిషి చావు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అంటే, ఫస్ట్ దేవుడు చేసింది ఏంటంటే చావుకి పేరు మార్చాడు. ఏం మార్చాడండి? దేవుడి దూత పరలోకంలోంచి వచ్చి బండ తీసి, అయ్యా, భూమి మీద చేసిన నీ కార్యాలు చాలు, పరలోకానికి వెళదాము రా అని చెప్పి ఒక పిలుపుని తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి చావుని మరణం అనకుండా పరలోక పిలుపు అని వివరించారు. దేవుని స్తోత్రం. ఆ రోజు చావు పేరు మారిపోయింది. మరణం అనేది విషాదం కాదు, మరణం అనేది కన్నీరు కాదు. మరణం అనేది దేవుడు తెలిసిన మనిషికి ఏమిటి? పరలోకానికి పిలుపు. అయితే దేవుడులారా, ఎందుకు మరణాన్ని ఎంచుకున్నాడు అంటే, జాగ్రత్తగా వింటానండి. ఈ లాజరు ధనవంతుడి కథలో కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఏంటి అంటే, భూమి మీద జీవితానికి ఆ రోజు దాకా పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాల. అబ్రహాము బతికాడు, దేవుడితో నడిచాడు. కొన్ని తర్వాత అబ్రహాము లేడు. దావీదు గారు పుట్టాడు, కొన్ని రోజులు దేవుడితో నడిచాడు. ఆ తర్వాత దావీదు గారు లేరు. మనుషులు పుడుతున్నారు, ఇష్టం ఉంటే దేవుడితో స్నేహం చేస్తున్నారు, ఇష్టం లేకపోతే దేవుడిని ఏదో రోజు వదిలేస్తున్నారు. దేవుడితో స్నేహం విలువ ఎక్కడ దాకా అంటే, బతికున్నన్ని రోజులు ఇష్టం ఉంటే దేవుడితో మాట్లాడతాం, భక్తి ఉంటే ఉంటాం, లేకపోతే ఎవరి జీవితం వాళ్ళు. అయితే మనం దేవుడిలాగా మరణాన్ని వెనక్కి తీసుకెళ్తా యేసయ్య చేసిన గొప్ప పని ఏంటి అంటే, మరణించే దేహం మృతతుల్యం కాదు. దేవుడు చేసిన పని ఏంటండి? మరణించిన దేహం ఉపయోగం లేనిదో, లేకపోతే చీకిపోయేదో, పాడైపోయేదో, వాసన కొట్టేదో కాదు. కానీ మరణించిన ప్రతి మనిషి భూమిలో నాటబడిన ఒక విత్తుని చేశాడు దేవుడు. దేవుడు స్తోత్రం. మట్టిలో కలిసిపోద్ది, ఒప్పుకోల, కలవకూడదు. భక్తి చేసిన మనిషి మట్టి జీవితం మట్టిలో కలిసిపోతే ఆ మనిషి చేసిన భక్తికి విలువ ఏమీ ఉండదు. దేవుడితో స్నేహం చేసిన మనిషి యొక్క శరీరానికి కూడా ఎంతో విలువ ఉంది. కాబట్టి అన్నాడు, మట్టిలో కలిస్తే మళ్ళీ ఆ మట్టిని సమకూరుస్తాను. దేవుని స్తోత్రం. సరే, దేవదూత వచ్చింది, తలుపు తీసింది. ఆయన కొన్ని విషయాలు చాలా బాగుంటాయి. ఏమిటి అంటే, ఆ దేహానికి చుట్టిన గుడ్డ
పక్కన పెట్టి ఆయన మహిమ వస్త్రాలతో ఉంటాడు. అలాగండి, అసలు నేను తప్పు చేశాను, టీ చివరిలో కాదు మధ్యలో ఇవ్వాల్సింది. ఏనా, టీ చివరిలో కాకుండా టీ బ్రేక్ అని చెప్పి మధ్యలో ఇస్తే ఇంకొద్ది హుషారుగా ఉండేది వ్యవహారం. ఒకసారి హలో చెప్తాను. హల్లెలూయా. మరణించిన దేహాన్ని విత్తుని చేశాడు. ఎందుకంటే చెప్పాడు, నాతో స్నేహం చేస్తే, నాతో నడిస్తే మరణంతో ఆగిపోయే శరీరం మీకు ఉండదు. మరి ఏంటయ్యా అంటే, మట్టిలో మట్టిలాగా కలిసిపోయిన, సంవత్సరాలుగా చీకిపోయిన నీ ఎముకలు దేహం కనబడకుండా భూమి నిన్ను మింగేసిన నాతో స్నేహం చేస్తే నేను పిలిచిన రోజు మళ్ళీ లేచి నిలబడతావు. దేవుని స్తోత్రం అంటా చెప్పాడు. సరే, దేహాన్ని విత్తుని చేసి అన్నాడు. ఆయన పిలిచిన రోజు ఈ విత్తు ఎంత చీకిపోయినా, చెదిరిపోయినా, మట్టిలో మట్టిలాగా కలిసిపోయినా ఆయన స్వరం ఉన్న రోజు ఈ విత్తు ఏం చేసిందంట, మళ్ళీ లేచి యథావిధిగా లేచి. సరే, ఎలా లేస్తాం? యేసయ్య పిలుస్తాడు, ఎలా లేస్తాం? అదేంటండి, ఎలా లేస్తావు చెప్పనా? నువ్వు ఏ వయస్సులో బాప్తీసం తీసుకుంటే ఆ వయసులో లేచి నిలబడతావు. దేవుని స్తోత్రం. బాగుందా? నువ్వు ఎప్పుడు తెలుసు ఆయనకి? 10 ఏళ్లకు బాప్తీసం తీసుకుంటే 10 ఏళ్ల వయసులో లేచి నిలబడతావు. అప్పుడు నీకు అక్కడ ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. చక్కగా అడిగి నీ కొనిపిస్తా, సరదాగా ఎత్తుకుంటా, తుళ్ళుకుంటా. లేదు 70 ఏళ్ల వయసులోనూ లెగ్జామనుకో, అక్కడ కూడా మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ టాబ్లెట్లు. అలాగంటే చక్కగా 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి తీసుకున్నావు అనుకో, నువ్వు మేసాలతో చక్కగా పరలోక రాజ్యంలో తిరగచ్చు. అలా కాదని చెప్పి 35 ఏళ్ల వయసులో తీసుకున్నావు అనుకో, మళ్ళీ అప్పుల బాధలు, ఈఎంఐ ఎంతరాడు. ఆయన అన్నాడు, ఇదిగో నాతో స్నేహం చేసిన వారి శరీరం ఒక పరిశుద్ధమైన విత్తనం. నేను పిలిచిన రోజు, నేను వచ్చిన రోజు మట్టిలో మట్టిలాగా కలిసిపోద్ది అన్నమాట అవాస్తవం. నా గొంతు వినగానే భూమిలో ఉన్న ప్రతి మనిషి యొక్క శరీరం లేచి మళ్ళీ పరలోక రాజ్యానికి సిద్ధంగా నిలబడుద్ది. దేవుని స్తోత్రం. సరే, యేసయ్య లెగిసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మందితో మాట్లాడాడు. అంటే ఏదైనా ఒక సంఘటనని గొప్పది అని చెప్పాలంటే రెండింటితో కొలవచ్చు. ఒకటి, సరే మన కాంటెక్స్ట్లోనే మాట్లాడుకుందాం. ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది. ఎవరు ఎక్కువ గెలిచారు అంటే మనం చూస్తాం. ఎవరు ఎక్కువ బాంబులు వేసి, ఎవరు ఎక్కువ నాశనం చేస్తే వాళ్ళే. నువ్వు చేసిన పని నిర్ణయించేవి రెండు, అది చేసిన శబ్దం, అది చేసిన పని. యేసయ్య మరణం కాదు అని అంటున్నారు. సరే, డబ్బులు ఇచ్చి యేసయ్య శవాన్ని తీసుకెళ్ళిపోయారు అని చెప్పించారు. మరి అదేంటో జరగంది అని చెప్పిన ఒక చిన్న బాంబు 2000 సంవత్సరాల నుంచి జనాల గుండెల్లో పేలతానే ఉంది. దేవుని స్తోత్రం. ఆగల. ఆ బాంబు శబ్దం 2000 సంవత్సరాల నుంచి మనుషుల హృదయాలను మారుస్తానే ఉంది. ఆగల. ఆ వెలుగు ఎంతో మంది జీవితాల్లో వెలుగుతానే ఉంది తప్పితే ఎక్కడ మిడుగు అంటం కానీ, అటు ఇటు తొడగటం కానీ, ఆరిపోయి వెనకరాటం కానీ ఎక్కడ లేదు. మరి ఏంటో వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. కానీ 2000 సంవత్సరాలుగా యేసుని తెలుసుకున్న ప్రతి మనిషి చెప్తున్నాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. అయితే ఇప్పుడు మేము దేవుడులారా, పరలోక రాజ్యానికి దేహాన్ని తయారు చేశాడు. చేస్తా కొన్ని మాటలు వదిలేదండి. ఏమిటి అంటే, సమాధిలోంచి బయటికి రావాలనే ప్రతి మనిషి అక్కడ ఉన్న మృత వస్త్రాలు అక్కడే వదిలేసి రావాలి. దేవుని స్తోత్రం.
శిష్యులు వెళ్ళినప్పుడు ఏం కనబడింది? ఆయన దేహానికి చుట్టిన గుడ్డ అక్కడే పడిపోయింది, మొహానికి కట్టిన రుమాలు కొద్ది దూరంలో పడుంది. ఆయన మాత్రం అక్కడ లేడు. ఆయన కోసం వచ్చిన పరలోకపు రాయబారి మాత్రం ఆ రాయి మీద కూర్చుని సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆయన ఉన్నాడు. మరి అక్కడ బట్టలేవి లేకపోతే ఎలాగా? పరలోక రాజ్యాన్ని, దేహాన్ని అయితే తయారు చేశాడు. అయితే ఒక పని చేద్దామా, అందరు బాక్సుల్లో రెండు జతలు పెట్టుకుందామా? చెప్పండి. ఒకరోజు ఇలాగే వేస్తున్నాం. నేను చక్కెర బాలు ఒక 4-5 ఉన్నాం. ఈ ఉదయాన్నే లేచి సమాధుల దగ్గరికి వెళ్తారు కదా. సరే, మనకి ఈ 6-6:30 అవుతుంది. సమాధులు చూసుకుంటూ వస్తున్నాం. అటు గొడవరు ఈ లైన్లోకి వచ్చేసరికి అక్కడ కూడా మన క్రిస్టియన్ పేట ఉంది, సమాధులు ఉన్నాయి బయట. సమాధులు ఊడ్చి కొవ్వొత్తులు పూలు పెట్టారు. మామూలుగా అనుకుందాం, ఇట 5ంటికి సమాధి దగ్గరికి వెళ్ళగానే లెగిసి మన తాతగారు అబ్బాయా వచ్చావా అన్నాడు అనుకో, వచ్చేస్తారా? చెప్పండి బాబా, 2 రోజులు అయిందా అవసరం పట్టేసుకుంటారు. సరే, ఒక సమాధి మీద పుచ్చకాయ ఉంది. జాగ్రత్తగానండి. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, సరే మనం అందరం వెళ్ళిన తర్వాత మన తాతగారు లెగుతాడు. పుచ్చకాయ ఒక్కటి పెడితే అట్టగా కత్తి కూడా పెట్టాలి కదా కోసు తింటాకి. పుచ్చకాయ ఒక్కటే పెట్ట కదండి, ఒక కత్తో ఒక చాకు పెడితే కోసు తింటాడు. మనోడు చేసే అయ్యి. సరే, ఇదైపోతే అదే రోజు మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాల్సింది. సరే, చక్కగా నువ్వు ఆపరా చిన్న ముందుకే పరిశుద్ధమైన విత్తుని చేశాడు. దేవుడి స్తోత్రం అన్నాడు. దేవునితో నడిచిన జీవితం కేవలం మేలుల కోసం కాదు అంట, భూలోక జీవితానికి ఒక పరమార్థాన్ని ఇచ్చాడు. ఏమిటి అంటే, ఒకరోజు నేను లేచినట్టు నిన్ను కూడా లేపుతాను. నా దేహం ఎలా అయితే గాయాలు మాన్పుకొని లేచి నిలబడిందో, నీ దేహం కూడా జీవాన్ని నింపుకొని లేచి ఒకరోజు నిలబడుద్ది. అయితే పరలోక రాజ్యం వెళ్ళాలంటే కొద్దిగా సిద్ధపాటు అన్నాడు. భూమి మీద మృతతుల్యమైన ఈ శరీర విధానాన్ని వదిలిపెట్టేసి నీ భక్తి జీవితంలో యథార్థత అనే ఒక జత సంపాదించు, నీతి అనే ఒక జత సంపాదించుకో, పరిశుద్ధత అనే ఒక జత సంపాదించుకో, దయాళత్వం అనే ఒక జత సంపాదించుకో. ఎందుకు అంటే, పరలోక రాజ్యంలో దేవదూతలు వేసుకునే బట్టలు వేరు, ఇప్పుడు మనం వేసుకునే బట్టలు. నీ జీవితంలో నీ కుటుంబాన్ని నడిపించుకుంటా, నీ బాధ్యతలు చూసుకుంటా, ఇహలోక జీవితంలో నీ పాటు దేనికోసం అంటే, ఒకరోజు ఆయన వస్తాడు, మరణాన్ని గెలిచి మళ్ళీ నా దేహాన్ని ఒక చక్కగా ఒక రూపుని ఇస్తాడు, నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. పరలోక రాజ్యం వెళ్ళే మనిషి సూట్ కేసులో వేసుకోవడానికి 4 జతల బట్టలు సంపాదించుకోవటమే ఈ జీవితం యొక్క. దేవుడితో స్నేహం చేస్తా, నీతి అనే వస్త్రాన్ని కట్టుకో, రక్షణ అనే వస్త్రాన్ని కట్టుకో, యథార్థత అనే వస్త్రాన్ని సంపాదించుకో, పవిత్రత అనే బట్టలు వేసుకో. ఈ 4 జతలు బతుకున్నంత కాలం జాగ్రత్తగా సంపాదించుకో. దేవుడు పిలిచిన రోజు నీ దేహానికి నీతి ఒక వస్త్రంగా, రక్షణ ఒక వస్త్రంగా, యథార్థత ఒక వస్త్రంగా, పవిత్రత ఒక వస్త్రంగా వేసుకుని ఆయన మహిమాన్వితుడిగా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, అయ్యా పునరుద్ధానాన్ని నీవు ఇచ్చావు, ఆ పైన మహిమ వస్త్రాలు నేను నా జీవితంలో పరలోకానికి వెళ్దాం. లేదా ఆయన లేపిన రోజు నువ్వు మృతతుల్యమైన దేహంతో, మృతతుల్యమైన బట్టలతో, మహిమ లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా దిగంబరిగా ఆదాములాగా దాక్కుందామంటే కుదరదు. అంటే
ఆదాములాగా దాక్కుందాము అంటే కుదరదు. ఆయన అంటాడు, నీతి కలిగిన వారిని, పరిశుద్ధత కలిగిన వారిని, యథార్థత కలిగిన వారిని, తనలో ఉన్న వారిని అందరినీ తన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు చీకటికి, ఇబ్బందులకి అలవైపోతారు. దేవుని బిడ్డ, ఈ పునరుద్ధానం రోజు మొదటి భాగం చెప్పే విషయం ఏంటంటే, మన జీవితాలకి, మన మరణానికి అర్థం లేకుండా ఉన్న రోజు దేవుడు చెప్పాడు, మరణాన్ని గెలిచింది మరణం మీద కోపంతో కాదు, మరణం ఎలాంటి అర్థం లేకుండా మన జీవితాలను ముగించేస్తుంటే దేవుడు అన్నాడు, అలా కాదు, మొన్నైపోకూడదు, నాతో స్నేహం చేసిన వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోకూడదు అని చెప్పి మనందరికీ దేవుడు ఏనాడో పునరుద్ధానాన్ని సిద్ధం చేసి పెట్టాడు. దేవుని స్తోత్రం. మనం అందరం పునరుద్ధానానికి అర్హులమే. కాకపోతే నువ్వు లేచిన రోజు ఆయనతో నడవటానికి కావలసిన బట్టలు సంపాదించుకునే జీవితాన్ని ముగించాలి. లేదా ఆయన వచ్చిన రోజు నువ్వు దిగంబరిగాను, మురికిగాను, నీతి లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఈ జీవితాన్ని ముగించేస్తే, నీకు సంపాదన లేకపోతే ఆయన అంటాడు, నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడివి. లాజరు ధనవంతుడు, భూమి మీద జీవితంలో ఆకలి ఉంది, ఆరోగ్యం లేని పరిస్థితి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. కానీ తన జీవితంలో చక్కగా అబ్రహాము రొమ్మును బతికే స్థితిని కాపాడుకున్నాడు. ధనవంతుడి జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ దేవుడి రొమ్మును ఆనుకోలేని స్థితిని తయారు చేసుకున్నాడు. రెండు జీవితాలు ఉన్నాయి. కాకపోతే దేవుడైతే నిన్ను పునరుద్ధానంలో లేపటానికి ఎప్పుడో సిద్ధం. దేవుడి స్తోత్రం. కాకపోతే లేచిన తర్వాత ఆయనతో బతుకుతావా, ఆయనలా బతుకుతావా, లేదా నువ్వు నరకపాత్రుడు అవుతావా అనేది ఎవరి నిర్ణయం? మన దేవుడు మన జీవితానికి ఒక ప్రారంభత ఇచ్చాడు. ఏమిటంటే, ఈ బతికిన దినాలన్నిటిలో, నీకున్న ఆయుష్లో, నీకున్న ఆరోగ్యంలో, నీకున్న పరిస్థితిలో ఏదో ఒక మంచి బట్ట సంపాదించుకుని పరలోక రాజ్యానికి సిద్ధపడు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పునరుద్ధాన దినం. దేవుడు నీకు రక్షణని ఏర్పాటు చేశాడు. రక్షణ వస్త్రాన్ని పొందేవా? రక్షణ వస్త్రాన్ని పొందాలి అనే ఆలోచన ఉందా? దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది రక్షణ వస్త్రం, రెండవది నీతి అనే నడికట్టు, మూడవది యథార్థత అనే వస్త్రం, 4 పరిశుద్ధత అనేది. దేవుని బిడ్డలారా, ఒక్క జత బట్టలైనా నీ జీవితంలో సంపాదించుకో. పరలోక రాజ్యానికి సిద్ధపాటుతో ఉండు. ఎప్పుడు మరణం వచ్చినా భయం లేదు. ఒక జత బట్టలు పెట్టుకుని రెడీగా ఉన్నాను, దేవుడు నన్ను పునరుద్ధానుడిగా లేపుతాడు, నేను నా దేవుడితో పరలోక రాజ్యానికి. దయచేసి ప్రార్థన చేద్దామండి. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు స్థుతులు, మీకు స్థుతులు ప్రభా. నా తండ్రి, పోయిన సంవత్సరం పునరుద్ధాన ఆరాధించి ప్రభా, ఇప్పటి వరకు నా తండ్రి ఈ పునరుద్ధానం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను, మమ్మల్ని, మా 3 సంఘాలు, మా సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. మీ సన్నిధిలో ప్రభా, మీ పాదాల దగ్గర మేము కూర్చోడానికి మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ పునరుద్ధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నా ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా, మీకు నాయన మరణం ద్వారా నా ప్రభా, నా తండ్రి మాకు రక్షణనిచ్చావు ప్రభా. అయ్యా నా తండ్రి, తిరిగి లేచి నా ప్రభా మరణాన్ని వెనక్కి పంపించి జీవాన్ని మాకు ప్రసాదించిన దేవా, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను
చేసుకుంటున్నారు ప్రభా. తండ్రి నాయన అయా వెండి తాడు విడిపోయిందంట, బంగారు గిన్నె పగిలిపోయిందంట, దారిత కుండ పగిలిపోయిందంట ప్రభా, భావి అంత చక్రం ఊడిపోయిందంట ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా. మన్నైనది నాయన వెనకటలాగే మన్నైపోయిందంట, కానీ ఆత్మ తాను దయచేసి నాయన దేవుని దగ్గరకు చేరుకుందంట ప్రభా. ఈ లోకంలో నా ప్రభా నా తండ్రి మీతోనే మీ స్నేహం చేయాలని అయ్యా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రభా మీతోనే మా ఆత్మ ఉండాలని ప్రభా. అయ్యా మీరు మా కోసం పడిన నాయన ప్రయాస నాయన వేదన వ్యర్థం కాకుండా ఉండాలని ప్రభా ఎంతగానో ప్రభా. అయ్యా మా కోసం నాయన నా ప్రభా సేవకు నిలబెట్టుకొని నా ప్రభా ప్రతి మాట కూడా ప్రభా మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా ఇష్టానుసారంగా జీవిస్తే ప్రభా ఆ భయంకరమైన నరకంలో నా ప్రభా నరక పాత్రలమే కాకుండా ప్రభా అయా వాటి నుంచి మమ్మల్ని తప్పించాలని ప్రభా మా బ్రతుకులు నాయన అయా పునరుద్ధానంలో ఉంచాలని ప్రభా మీరు ఎంతగానో మా కోసం నా ప్రభా అయా నీ వాక్యాలను నా ప్రభా మాకు బోధిస్తున్న దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నారు పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా. అయాలో నా తల్లి భూమిలో విత్తబడిన విత్తను అయా చనిపోయిన ప్రభా ఎలాగ వేల కాయలతో ప్రభు తండ్రి అయా మీరు చనిపోయిన తండ్రి నా ప్రభా తిరిగి లేచిన ప్రభా 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు అనేక ఫలాలు నాకు దొరికిన ప్రభా అయా మీరు ఫలింపచేసినందుకు మీకు స్తోత్రం. మేమందరం మీ ఫలాలమే ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీలో ఆయన అయ్యా ఫలించలాగిన ప్రభావం మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ మీకు స్తోత్రములు ప్రభావ. దక్షిణ వస్త్రాన్ని ధరించే వాళ్ళంగా స్థితి వస్త్రాన్ని మేము వస్త్రాన్ని ప్రభావ మేము ధరించే వాళ్ళంగా మమ్మల్ని సిద్ధపరచండి. వస్త్రం కలిగి ఉండే రాకి ప్రాణం నాకు మాకు దయచేయమని పాదాలు పట్టుకుంటున్నారు ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆ 3 సంఘాల్లో జరిగే ఆరాధనలు సన్నిధించినందుకు మీకు స్తోత్రం. మీ సేవకులు మా కోసం ఎత్తి పట్టుకొని వాడుకున్నందుకు మీకు స్థితిలో చెల్లించుకుంటున్నాను. బలంగా ప్రభు అయా నా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకొని పాదాలు పట్టుకుంటున్నాను. సేవకుల కుటుంబం చుట్టూ కంచి వేడి మధ్యాహ్నం జరిగే ఆరాధనలో కూడా విస్తరించమని పొందడం మీ చిత్తంలో మీ క్రమంలో ప్రభావ మీ నిత్య జీవానికి వారసులంగా నన్ను మమ్మల్ని చేయమని ఆధారపడుతూ వాక్యానికి నీరు కట్టి మా హృదయాల్లో పలింపు చేయమని మీకు మారిన క్షమించమని ప్రతిఫలం ధరించి నా సరైన మమ్మల్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.